పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33 వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33 వచనం చదవండి. సమాధానమునకు కర్తయే గాని అల్లరికి కర్త కాదు. సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఒక విషయాన్ని జాగ్రత్తగా సంగమం ఆలోచించాలి. దేవుడు సమాధానమునికే కర్త తప్ప అల్లరికి కర్త కాదు. జాగ్రత్తగా వినండి. సంఘముగా దేవుని బిడ్డలుగా వారు అల్లరితో కూడిన ఏది కూడా మందిరములో ఉన్నప్పుడు కానీ మందిరము బయట ఉన్నా కానీ మీలో అల్లరి అనేది ఏది కూడా మీ హృదయంలోనికి కానీ తలంపుల్లోనికి రావడానికి లేదు. నెక్స్ట్, ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నప్పుడు మీ పిల్లలతో సహా కంట్రోల్లో మీరు పెట్టగలిగేటువంటి స్థితి కలిగి ఉండాలి. అంటే మీ పిల్లల్లో కూడా ఇక్కడ ఏ గలిబిలి కూడా కాకుండా, అంటే దేవుని ఎడల భయమును కలిగినటువంటి విధిని మీరు ఇక్కడ చూపించగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఇక్కడ మనము కూడుకుని ఆయన ఆరాధించుతున్నటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి, ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కలిగిన వారంగా అక్కడ మనము దేవుని ఎడల భయమును భక్తిని కనుపరచు వారముగా మనం అక్కడ ఖచ్చితంగా మనం ఉండాలి. ఎందుకంటే అక్కడ అల్లరి కానీ గలిబిలి కానీ మీ మనసులో ఆందోళన కానీ అటు ఇటు చూచేటి విధానం కానీ ఇక ఎటువంటి మనస్సు మీలోనికి రానివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ పైన అల్లరి చేయకుండా లోపల ఆంతర్యంలో గలిబిలి ఉందంటే అది కూడా ఏమై ఉంటుంది? అల్లరే. మీ మనసు ఏమైపోతుందట? గలిబిలి, లేకపోతే అల్లరిగా వేరే తలంపులు వేరే ఆలోచనలకు వెళ్ళిపోయిందనంటే అది కూడా వాక్యము మీద ధ్యాస లేకుండా సాతానుడు నిన్ను ఏం చేస్తున్నాడు? గలిబిలి చేస్తున్నాడు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు భయమును భక్తిని కలిగి ఆయన యందు ఎలా ఉండాలి తెలుసా? దేవుని కుమారులు అనబడినటువంటి మనమందరం కూడా ఆయన సమాధానానికి కర్త ఉన్నాడు కనుక ఆయన కుమారులు సమాధానం కలిగి ఉందురుగాక. ఆయన కుమారులు సమాధానం కలిగి ఉండడమే కాదు, సమాధానపరచువారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ మాట చదవాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అర్థమైందా? అంటే దేవుని కుమారులే ఏం చేస్తారు? సమాధానపరుస్తారు. సమాధానపరచువారు ధన్యులు. అంటే ఆయన సమాధానానికి కర్త. నీవు సమాధానమై ఉండి దేవుని కుమారుడిగా ఉంటే ఇతరుల్ని కూడా నువ్వు సమాధానపరుస్తావు. అంటే ఇక్కడ మందిరములో, దేవుని మందిరంలో అల్లరి కానీ నీ హృదయంలో మనసులో అల్లరి కానీ ఏది కూడా రాకుండా నిన్ను నీవు కాచుకుంటావు. అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ ఎవరున్నారని నువ్వు అనుకుంటావు? నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. అంటే నేను దేవుని కుమారుని యొద్ద తండ్రి ఉంటాడు. అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. అంటే నీతో ఉన్న నీ పిల్లలు, నీ దగ్గర ఉన్నటువంటి నీ యవన బిడ్డలో ఎవరు కూడా దృష్టి ఎప్పుడు కూడా మళ్ళకుండా మనము దేవుని ఎదుట ఆ క్రమమును కలిగి మన మనస్సును దేవుని మీద కేంద్రీకరించి వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు సమాధాన కర్త ఉండి మన మధ్య సంచరించునుగాక. ఆమేన్. అప్పుడేమర్థం అవుతుందంటే ఆయన వాక్కు ఏమై ఉందో ప్రకటించినప్పుడు ఆ వాక్కు అర్థమవుతుంది. గలిబిలి ఆలోచనలో గలిబిలి మనసులో ఉంటే నీకు వాక్యం అర్థం అవ్వదు. నీ మనసు అటు ఇటు చెదిరిపోతుంటే ఏంటనేది అర్థం అవ్వదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దిక్కులు చూసేవారు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ బయట మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి దేవుని సేవకునికి వాటిని ఖండిస్తున్నాను. నీకు కోపం వచ్చినా, నీకు బాధ కలిగినా ఏమీ పర్లేదు. కానీ దేవుని సన్నిధి పట్ల నువ్వు విధిని నువ్వు పాటించగలిగి నీవు ఆయన ఎడల మనస్సుంచగలిగి రెస్పెక్ట్
ఆయనకు ఆ యొక్క విలువను నువ్వు ఇవ్వగలిగి నిలబడగలిగితే ఆయన నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి దండం పెట్టి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి దండం పెట్టేసి, ఇంకా అవసరమైతే రెడ్డి గారికి కాపు గారికి దండం పెట్టేసి వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కాదు, నీ ప్రభువు దగ్గర నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. ఈయన్ని ఏం చేస్తావంటే నువ్వు చాలా సింపుల్గా ఏదో ఆకతాయితనంగా చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా ఏదో జనరల్గా మాట్లాడుకుని జనరల్గా ఊహించుకుంటావు. నో 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 సమస్తమును ఏలుచున్న సర్వాధికారైన దేవునికి నువ్వు ఎలాంటి విలువ ఇవ్వాలంటే, భయభక్తులు కలిగి నువ్వు అలా ఉండగలిగితే నీ ఎడల ఆయన ఒక స్పెషలైజేషన్, నీ మీద ఆయన ఫోకస్ పెడతాడు. నువ్వు ప్రత్యేకత ఇవ్వగలిగితే ఆయన ప్రత్యేకత ఇస్తాడు. అదే అనమాట ఆ విధి. ఎప్పుడు కూడా నువ్వు మందిరంలో ఉన్నా, లేకపోతే నువ్వు ఇంటి దగ్గర కుటుంబారాధన పెట్టుకున్నా, నువ్వు ప్రార్థన చేయుచున్నప్పుడైనా సరే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు అల్లరి అనేది నీలోనికి రానివ్వకుండా సమాధానం కర్త అయినటువంటి దేవుని యొక్క సమాధానం నీలో ఉండులాగున దేవుని కుమారునిగా నీవు ఉండాలి. ఇలాగ వాక్యం నీలోనికి వెళ్ళనివ్వకుండా సాతానుడు ఎత్తుపోతున్నాడు. అసలు వాక్యం అనేది నీలోనికి రానివ్వకుండా అది తప్పించేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, సరైన ఫుడ్ నువ్వు తినకపోతే నువ్వు బలవంతుడు కాదు. ఏదో చిల్లర పప్పలు తింటున్నావు, అటు ఇటు 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 తింటున్నా ఎలాగవుతావు? పేనలాగా ఉంటావు, బలం ఉండదు. ఆత్మీయ విషయంలో కూడా నీవు బలమైనటువంటి విషయం, నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు సరైనటువంటి జ్ఞానంతో కూడిన వాక్యం నీ మనసులోనికి నీలోనికి వెళ్ళకపోతే నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు? అందుకని ఇంకా పేనలా తిరుగుతూ ఉంటావు. ఇంకా నీకు ఆ జ్ఞానం అర్థం అవ్వదు, ఆ వాక్యం అర్థం అవ్వదు. వాక్యము నీలోనికి ఇంకా ఏమండి ఏదన్నా అడుగుతుంటే మీరు ఇంకా చెప్పే కథలు ఏం చెప్తారంటే ఆదాము అవ్వ కోసం చెప్తారు, లేకపోతే నోవాహు కోసం చెప్తారు, లేకపోతే ఇంకా చెప్పే ఏమన్నాయి మీకు ఏమన్నా వాక్యం తెలుసు అంటే ఇంకా దేని గురించి మాట్లాడతారు? చరిత్రల గురించి, పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్రల గురించి. లేకపోతే యేసు ప్రభువు ఆ కార్యాలు చేశారు, లేకపోతే ఈ కార్యాలు చేశారు. అసలు ఇంక నుంచి చెప్పేది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం ఇంకా ఉంది. నోవాహు కథ ఒకటే కాదు, లేకపోతే ఇక జక్కయ్య కథే కాదు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కథలు. ఇందులో ఉన్నటువంటి ఇవే కాదు, ఇవే చెప్తారు చాలా మంది. ఒకవేళ చెప్పమంటే నీకేం తెలుసు అంటే ఇవే తెలుసు. ఇవే కాదు, అసలు జ్ఞానం ఏం తెలుసుకున్నావు నువ్వు? అసలు జరగబోయే సంగతుల గురించి ఏం తెలుసుకున్నావు? అసలు వాక్యం అంటే ఏమిటి? ఆ వాక్యంలో ఉన్నటువంటి సంగతుల గురించి నువ్వేం తెలుసుకున్నావు అంటే అది తెలకే నిలకడ అనేది కనబడతలేదు. అది ఇంకా నీకు అర్థం కాకే నీకు అసలు మ్యాటర్ అర్థం అవుతలేదు. ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్ దాన్ని ఇంక తెలుగులో ఏమంటాం? ఫార్ములా, సూత్రం. అమ్మ స్తోత్రం అమ్మ, బాగా చెప్పారు. ఫార్ములా అంటే దానికి తగ్గట్టు ఒక సూత్రం అనమాట. A+B అని మనం ఎలాగ లెక్కల్లో చెప్తారో కొంతమందికి తెలియదులే. ఆ ఫార్ములాని బట్టి లెక్కంతా వస్తుంది. అసలు మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా కథలన్న వారికి అయిపోయారు తప్ప అసలు ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాను పట్టుకుంటే ఏమొస్తుంది అనే దాని గురించి అర్థం చేసుకుంటలేదు. అంటే దేవుని మనస్సు ఏమై ఉంది, ఆయన ఉద్దేశం ఏముంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనకేం తెలియపరచాలనుకుంటున్నాడు, అంటే ఏ సంగతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అనే విషయాల గురించి మనసు పెట్టక ఎలాగైపోయిందంటే ఇంకా 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 దేవుని కుమారుల కంట ఆయన ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. తీయండి. ఒకవేళ బైబిల్ చదవడం రాని వాళ్ళు మాత్రం బైబిల్ ఓపెన్ చేసి దృష్టి పెట్టండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. నేను ఇక్కడికి వచ్చానంటే సంథింగ్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి పట్టుకుని నేర్చుకుని వెళ్ళాలి, తెలుసుకుని వెళ్ళాలి. నేను అది అర్థం చేసుకోకపోతే నేను ఇక్కడికి వచ్చినా సరే ఒట్టి మట్టి బొమ్మ, వస్తున్నాను తప్ప యూజ్ లేదు. తీయండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం చదవండి. దేవుని వాక్యమును, అవన్నీ అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. ఆగండి. దేవుని వాక్యమును అని అన్నాడు. దీన్ని కొంచెం మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు దేవుని వాక్యం అని అంటే స్టోరీస్తో కూడింది కాదు, చరిత్ర ఉంది, ఆ చరిత్ర నేర్చుకుని ఉండిపోవడం కాదు.
యుగములలోను తరములలోను. ఆగండి, యుగములలోను తరములలోను. అయ్యగారు మాకు అవన్నీ అవసరం ఏంటండి, మేము బతుకుతున్న బతికే చాలా నొప్పులు తిప్పలు పడుతున్నాం, మాకు ఇవన్నీ ఆలోచించి అవసరం ఏముందండి, మందిరంలోకి వచ్చామా, 4 ఆవలింతలు తీసుకున్నామా, పేన కింద కొద్దిసేపు పడుకున్నామా, వెళ్ళిపోయామా అన్నదేనండి అని అనుకున్నావా, ఇక జీవితంలో నువ్వు ఎప్పుడు బాగుపడవు. దేవుని గురించిన విషయాలు నీకేమి, మిగతా వాటిలో మాత్రం చాలా జ్ఞానం ఉంటుంది మీకు, మిగతా వాటిలో మాత్రం లోక సంబంధమైన విషయంలో చాలా జ్ఞానం ఉంటుంది. దానికోసం చెప్పమంటే చాలా తెలివి చెప్తారు ఎదుటోళ్ళకి చాలా తెలివి చెప్పేస్తారు. ఇందులోకి వచ్చేటప్పటికి మాత్రం ఆ తెలివి, అలాగ మాట్లాడే తెలివి నీకు ఉందనంటే దీన్ని అర్థం చేసుకోగలిగేటువంటి మనిషిగా నువ్వు ఉన్నావు. అయితే అందులోనికి నువ్వు మనసు పెట్టట్లేదు, దీన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు మనసు పెట్టట్లేదు. ఇప్పుడు మనసు పెట్టమని ప్రభు చెప్తున్నాడు. అసలు నువ్వు వచ్చావంటే మనిషి కాదు, మనసు పెట్టు ముందు. ఆ మనసు నువ్వు పెట్టగలగాలి. ఇప్పుడు దేవుని వాక్యము యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడున్న మర్మాన్ని, అంటే యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడుందంట, మర్మము, మిస్టరీ, అసలు సంగతి ఏంటనేది మరుగు చేయబడనుంది. మళ్ళీ చెప్తున్నాను, మరుగు చేయబడినటువంటిది మర్మము. ఆ మరుగు చేయబడిన మర్మం కోసం ఆశపడాలి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పువ్వులు తేవే, ఇలాగ చెప్పేటువంటిది ఆ రోజులు, లేకపోతే నిన్ను బుజ్జగించే రోజులు. ఏమంటే ఇందులో ఒక్కొక్కరు బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కొక్కరు 15 సంవత్సరాల పైనే. అవునా? 15 సంవత్సరాల పైన అయింది. ఇంకా 10 సంవత్సరాల పైన అయి ఉండి ఇంకా మనము అర్థం చేసుకోలేనటువంటి, లేకపోతే తెలుసుకోలేనటువంటి వారిగా ఉండడానికి లేదు. ఇక నోవాహు చరిత్ర గురించి, నోవాహు కాలం గురించి, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి రాజుల గురించి, ఇక రెండుల గురించి మనం ఏదైనా సందర్భాన్ని బట్టి అందులోకి వెళ్ళి మాట్లాడతాం. కానీ అదే కాదు, అసలు వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని మనం పట్టుకోవడానికి సిద్ధపడాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఎలాగే బిక్కబిగిసిపోయి ఉంటానో, మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నాకు ఎక్కింది ఎక్కుతుంది లేకపోతే లేదు అని అంటే కుదరదు. వెళ్ళాలి. ఆ ఇంజెక్ట్ చేయబడుతున్నటువంటి ఆ వాక్యం నీలోనికి వెళితే అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 3:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ వాక్యం, నువ్వు మనసు పెడితే ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నువ్వు దేవుని వాక్యం మీద దృష్టి పెడితే వాక్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ప్రాణాత్మల్లోనికి, మూలుగుల్లోనికి వెళ్తుందట వాక్యం. అబ్బో, ఎలాగెళ్తుంది అయ్యారు? మా చెవులోనే కదా వెళ్తుంది, మాకు చెవులోనే కదా వెళ్తుంది, మూలుగుల్లోకి ఎలాగెళ్తుంది అయ్యారు? అసలు దీన్ని క్రియేట్ చేసిందే ఆయన, దీన్ని సృజించిందే ఆయన. ఈయన సృజించినటువంటి ఆయన మాట చేత, లేకపోతే ఆయన శ్వాస ఓదగా ఆయన మాట చేత ఈ సమస్తమును కలిగి ఉన్నటువంటి విషయంలో చూస్తే ఇవన్నిట్లో దేవుని వాక్యం ద్వారానే ఇవన్నీ బ్రతుకుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాట చేత మాత్రమే నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన మాట చేత మాత్రమే నేను బ్రతుకుతున్నాను, మనం అందరం బ్రతికేది. అయితే లోపలికి ఆయన వాక్యము వెళ్ళుట చేత నువ్వు ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుందని అనుకుంటున్నావేమో, ఆయన వాక్యము ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియపరుస్తున్నాడు. అట్టి వాక్యము ఎలాగుందో తెలుసా? యుగములలోనూ తరములలోనూ ఏమైందంట? మర్మము, వాటి గురించి సంబంధించినటువంటి మర్మము, మరుగు చేయబడినటువంటి మర్మం గురించి చెప్తున్నాడు. వాక్యం అంటే అది. అంటే దాని కొరకు నువ్వేం చేయాలా? అయ్యా ప్రభువా, నీవు మరుగుపరిచినటువంటి మర్మము యుగములలోను తరములలోను
నీ వాక్యము ఏమైతే ఎలాగనైతే ఇంకా నీ ఉద్దేశము నీ చిత్తము ఎలాగనైతే ఉన్నదో దానిని పొందుకునే భాగ్యాన్ని, దాన్ని ఆ జ్ఞానమును తెలుసుకునేటువంటి భాగ్యాన్ని, అట్టి విషయాలను గ్రహించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించి ప్రభువాన్ని నువ్వు తిప్పలబడాలి. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఇక్కడ ప్రాణం వదిలేసావంటే వెళ్ళేది ఎక్కడికి వెళ్తావో దానికి సంబంధించిన వాక్యాలు ఇవన్నీ. అందుకునే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ మనసు కాదు, పర సంబంధమైన వాటి మీద, అనగా పైనున్న వాటి మీద నీ దృష్టి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ వాక్యము గురించి జ్ఞానము కలిగిన వానిగా నీవు ఉండాలి. అంటే నువ్వు వాటి కొరకు నువ్వు ఆశపడాలి. అది అర్థం అవ్వలేదనుకో, అది ఇంకా నువ్వు తెలుసుకోలేదనుకో, నీవేంటో నీకు తెలదు. తర్వాత రెండోది ఏంటో తెలుసా? నువ్వు ఎలా నిలబడాలో కూడా నీకు తెలీదు, నువ్వు ఎందుకు వస్తున్నావో కూడా నీకు తెలీదు. లోకులు ఎలాగనున్నారో నువ్వు అలాగే ఉంటావు. నాకు ఫోన్ విలువ తెలిసిందనుకో, ఈ ఫోన్ నేను ఎలా వాడాలో నాకు తెలుసు కనుక నేను అలా వాడతాను. ఈ ఫోన్ విలువ తెలియనటువంటి పిల్లలకి ఇచ్చాననుకో, దాన్ని ఎలా వాడతారు? చూస్తారు, పడేస్తారు, తర్వాత ఇసిరేస్తారు. అవసరం మీద కోపం వచ్చిందంటే నేలనేసి కొట్టేస్తాడు. అవునా కదా? అంటే దాని విలువ వారికి తెలియలేదు. ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతుల విలువ, ఆ వాక్యం యొక్క పరిశీలన, ఇదంతా ఇంకా తెలియక నీలో స్టేబిలిటీ కనబట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, అది తెలియక నీలో ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతున్నావు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియవలసింది ఏంటో తెలుసా? అసలైనటువంటి దేవుని వాక్య మర్మం ఏమైందో అయితే తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మర్మం తెలియాలి, ఆ విషయాలు తెలియాలి. దాన్ని తెలుసుకున్నప్పుడు నీవు ఎలా నిలబడాలో నీకు అర్థమవుతుంది, ఎలా నడవాలో నీకు అర్థమవుతుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలో నీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఇంక అత్మాటు ఆ స్టోరీ చెప్పుకుందామా, ఈ స్టోరీ చెప్పుకుందామా అంటే కాదు. దేవుని వాక్యమట ఏటట యుగములలో తరములలో మరుగు చేయబడినటువంటి మర్మం. దానికోసం నువ్వు ఆతృతపడు, దానికోసం నువ్వు కంగారపడు, దానికోసం అయ్యో నా వయసు లేకపోతే నా బ్రతుకు 70 సంవత్సరాలు లేకపోతే గట్టుకుంటే 80 సంవత్సరాలే, ఈ లోపు దీన్ని తెలుసుకోవడం నా తరం అవుతుందా? అయినా సరే ఎంతవరకు నేను తెలుసుకోవాలి అంతవరకు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి నీలో రావాలి. ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రేరేపణ నీలో రావాలి. దేవుని మందిరంలో ఉన్నటువంటి, ఎందుకో తెలుసా? ఆయన సమాధానకర్త. నువ్వు అల్లరల్లరగా ఉండి, నీ ఆలోచన అల్లరగా ఉండి, నీ మాట అల్లరగా ఉండి, నీ మార్గము అల్లరగా ఉంటే ఇది ఎప్పుడు ఏడుతుంది? నువ్వు సమాధానంగా ఉండి దేవుని కుమారుడిగా ఉంచబడినప్పుడు దేవుని కుమారులకు అట్టి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఇది కూడా సాతాను ఎత్తుపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ మాటలు కూడా నాకు అవసరం లేదు. నువ్వు దాన్ని జయిస్తావా, నువ్వు జయమొందుతావా? నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సాతానుని జయిస్తావా లేకపోతే సాతాను కడికే జయమిచ్చేస్తావా? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సాతానుని ఓడిస్తావా లేకపోతే సాతానుని గెలిపిస్తావా? నువ్వు సాతానుని గెలిపించావు అని అంటే నువ్వు ఓడిపోయావని లెక్క, నువ్వు నగ్గావు అని అంటే సాతాను ఓడిపోయావని లెక్క. అందుచేత దేవుని వాక్యం అనేటువంటి ఈ మర్మం సంబంధమైనటువంటి శక్తి చేత, ఈ దేవుని యొక్క రాజ్యము దేవుని మాటలతో కాదు, దేవుని యొక్క శక్తితో కనుక నీవు అట్టి వాక్కు శక్తిని, దేవుని మాటల శక్తిని నువ్వు పొందుకుని దాని కొరకు నువ్వు ఆలోచించి దాని ప్రకారం నడవడానికి, దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎప్పుడైతే నిలబడ్డావో నీవు జయమొందుతావు. నీ పక్షం ఉన్నవాడు తండ్రి అయిన దేవుడే. హల్లెలూయా. అప్పుడు నీవు పొందుకోగలుగుతావు. వాడు ఓడిపోతాడు. నిన్ను ఎంత బ్రేక్ చేద్దామన్నా సరే వాడిని నువ్వు ఓడించి వెళ్ళగలుగుతావు, వాడిని నువ్వు జయించగలుగుతావు. నువ్వు ఒకవేళ వాడికి అవకాశం ఇచ్చి బాబాయ్ బుర్రకెక్కలేదు అన్నావా, వాడే నగ్గుతాడు, నీ నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. నువ్వు మందిరానికి వచ్చినా సరే నీ నెత్తి మీద కూర్చుంటాడు. ఎందుకు తెలుసా? నీ తలంపులు అస్సలు దాని మీద పెట్టనివ్వడు, నీ మనసు పెట్టనివ్వడు. అలాగ పెట్టనివ్వకుండా చేసి నిన్ను తప్పు త్రోవల్లో నడిపిస్తాడు, అనగా పాపములో నడిపిస్తాడు, అనగా లోకములో ఉన్నటువంటి పాపం వైపు నీ మనసు పెడతాడు, నిన్ను అలాగే నడిపిస్తాడు. దానికి నువ్వేం చేస్తావు తెలుసా? రైట్ పర్లేదు అంటావు. ఎందుకు? సజీవ వాక్యము నీలోనికి సరిగ్గా వెళ్ళలేదు. నీకు ఇంకా ఏం తెలుసానంటే ఆ స్టోరీలే తెలుసు. వాక్య జ్ఞానము దేవుని చిత్తమ ఏమైందో, దేవుని కుమారుల కోసం దేవుడు ఏం మాట్లాడుతుండో అనే సంగతి అర్థం అవట్లేదు. నీకు అలాగూ అర్థం చేసుకోవడానికి నీ మనసు పెట్టమని చెప్తున్నాడు. చదవండి కింద ఆ కొలసీలు రాసిన పత్రికలోనే, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో
ఆగండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. ఎవరండి అన్యజనులు? అన్యజనులు అంటే ఎవరు? ఎవరు అన్యజనులు అని అంటే ఎవరు? అన్యజనులు. అన్యజనులు ఎవరు? వాస్తవంగా మనం ఏమంటామంటే దేవునిని అంగీకరింపని వారు అంటాం. అవునా కదా? అన్యజనులు అంటే వాస్తవంగా మనమందరం అన్యజనులమే. మనము ఆయనను అంగీకరించున్నాము కనుక, ఆయన యేసుక్రీస్తు ప్రభువు మన సొంత రక్షకునిగా అంగీకరించాము కనుక మనం ఏమయ్యాము? ఇప్పుడు దేవుని కుమారులుగా ఏర్పరచబడ్డాం. అంటే ఆయన మనలను ఏం చేశాడు? స్వీకరించాడు. అయితే ఇప్పుడట ఈ అన్యజనులు అంటే ఇతరుల గురించి మాట్లాడుతూ మనతో కూడా మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నటువంటి సంగతి, అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏమిటో ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. క్రీస్తు చదవండి. ఉన్నాడు సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ఆగండి. సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరుచుతున్నాడు. మర్మాన్ని ఇప్పుడు బయలుపరుస్తున్నాడంట. ఎవరికి? అబ్బాబ్బే, మళ్ళీ చెప్తున్నాను. మర్మమును బయలుపరుస్తున్నాడంట. ఇప్పుడు మర్మమును బయలుపరుచుచున్నాడు. ఎవరికి? తన పరిశుద్ధులకు. అక్కడ రాయబడలేదా? సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు అనగా తనను అంగీకరించిన వారికి, అనగా క్రీస్తు ఆత్మను కలిగిన వారికి, అనగా దేవుని కుమారులు అనబడిన వారికి, ఆ పరిశుద్ధ జనాంగముగా దేవుని కుమారులుగా దేవుని రాజ్యములో ఉన్న వారికి తన యొక్క మర్మమును బయలుపరుచుచున్నాడు. హల్లెలూయా! బయలుపరుచుతున్నాడు. దాన్ని సంగతిని అనే దానికి ముందు ఉన్న మాట ఏంటట? క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతిని. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మేనిఫెస్టో అని ఉంది. మేనిఫెస్టో అంటే అర్థం ఏంటి? జగన్ గారు ఎలక్షన్స్ ముందు ఏం సిద్ధపరిచారు కదా? ఇది మేనిఫెస్టో. అంటే ఏంటి? నేను గెలిచిన తర్వాత ఈ మేనిఫెస్టోలో ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను చేస్తాను. అంతేనా? అవన్నీ నేను చేస్తాను అన్ని ముందుగా సిద్ధపరిచినటువంటి మేనిఫెస్టో. దాన్ని సిద్ధపరిచినటువంటి దాన్నే ఇంగ్లీష్ బైబిల్లో అలాగను రాయబడింది. మేనిఫెస్టో అని రాయబడింది. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఏమైతే ఉందో దాన్ని నెరవేర్చింది. ఆ సంగతి ఏమైతే చేస్తాడన్న సంగతి ఎవరికి ఆ మర్మాన్ని ఎవరికి చెప్తాడంట? వినాలి. ఎవరికి చెప్తాడట? తన పరిశుద్ధులకు చెప్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు తన పరిశుద్ధులు? దేవుని కుమారులు అనబడిన వారే. దేవుని కుమారులు ఎవరు? దేవుని రాజ్యములో ఉండేవారు. దేవుని రాజ్యములో ఉండే దేవుని కుమారులు సమాధానమును కలిగి ఉందురుగాక. అయితే వారితో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారితో ఆ యొక్క మర్మమును బయలుపరచుచున్నాడు. ఇది దేవుని వాక్యం అంటే ఇంకా స్టోరీలతో కూడింది కాదు. ఆయన మేనిఫెస్టో ఏమైంది, ఆయన చిత్తం ఏమైంది, ఆయన ఉద్దేశం ఏమైంది, ఆయన ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన దేని కొరకు సిద్ధపరిచాడు, అవి చూడండి. ఇక్కడ వాక్యం చదువుతాం. చదివిన వాక్యానికి ఎక్కడిదెక్కడికో కనెక్ట్ అవుతుంది. ఇంకా నీకు అక్షరాలే కనబడుతున్నాయి. అక్షరాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మము యొక్క గూఢమైన సంగతులు ఇంకా తెలియజేస్తుంటున్నాడు. నువ్వు ఇంకా బైబిలే అని అనుకుంటున్నావు. ఈ బైబిల్ దేవుని మాటలు, దేవుని జ్ఞానం. హల్లెలూయా! దేవుని జ్ఞానం. ఈ జ్ఞానం కోసం నువ్వు ఏం చేయాలి? ఆతురత పడాలి. ఈ జ్ఞానం కోసం పర్లేదండి అయ్యగారు, మేము మందిరంలోకి వచ్చి కాసేపు కళ్ళు మూసుకుని అలా నిద్రపోతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం అనుకుంటే నువ్వు వచ్చి నిద్రపోతూ ఉండు. తర్వాత నీ కార్యక్రమం ఏంటో దేవుడు చూసుకుంటాడు. నిద్రపోతాకు వచ్చామా? మనం కళ్ళు మూసుకోవడానికి వచ్చామా? కాదు. దేవుని జ్ఞానమును నేర్చుకోవడానికి వచ్చాం. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం.
నీకు అసలు మేనిఫెస్టో ఏంటో అర్థం అవ్వాలి, ఆయన సంగతులు ఏంటో అర్థం అవ్వాలి, ఆయన విషయాలు ఏంటో అర్థం అవ్వాలి, ఆయన చెప్తున్న సంగతులు ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఇంకా చిన్నపిల్లలాగా ఉంటే మనకి కుదరదు, సమయం లేదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే విధానంలోనికి మనం అందరం కూడా రావాలి. చదవండి, ఆ మాటను చదవం కదా. ఒకసారి పేజీ పక్కకు తీయండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదవండి. కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియచేసి, ఆగండి, కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు. ఏటట? సంపూర్ణ జ్ఞాన మర్మములేంటో నీకు తెలియపరచబడుతున్నప్పుడు మర్మముల గురించి నువ్వు ఆతురతపడి ఆ విధంగా నువ్వు నడుస్తున్నప్పుడు సంపూర్ణమైన జ్ఞానం వస్తుందట. హల్లెలూయా! సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపచేసెను. ఇదని సంగతి. ఆ మర్మముల సంగతి గురించి నీకు సంపూర్ణమైన జ్ఞానం ఇంకా లేదని దేవుడు ఈ రోజు తెలియపరచమని క్లారిటీగా చెప్తున్నాడు. ఇంక ఇందులో విషయం అర్థం చెప్పవలసింది ఇంకేం లేదు. ఏంటో తెలుసా? పరలోకపు సంపద గురించి, దేవుని మేనిఫెస్టో గురించి, లేకపోతే దేవుని సంగతుల గురించి, దేవుని ఉద్దేశం గురించి, దేవుని మనసు గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. నువ్వు ఏదంటే ఆదివారం జనరల్గా ఏదో అనుకుంటున్నా తప్ప నో 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 నీకు అసలు మ్యాటర్ అర్థమైపోతే ప్రకాశం వెళ్ళరా, అసలు మ్యాటర్ అర్థమైపోతే నువ్వు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాతో ఉన్నాడు, తనతో నేను ఉన్నాను. ఇప్పుడు తినే మనసు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు కనుక నేను తన దగ్గర ఉన్నాను కనుక తన మనసులో ఉన్న ఏముందో, తన ఉద్దేశం ఏంటో, తన ఆలోచన ఏంటో నాకేమర్థమవుతుంది? మొత్తం క్లారిటీగా తన మనసులో ఉన్నది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేటో ఆయనకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఆయన దేవుడే ఉన్నాడు అనుకో, నా గురించి అంతా తెలుసు. కానీ దేవుని యొక్క మనసు ఏమైందో, దేవుని ఉద్దేశం ఏమైందో నేను దగ్గరుండగా చూస్తున్నప్పుడు, దగ్గరుండగా పాటిస్తున్నప్పుడు, దాని కొరకు నేను వేచి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మనసు ఏంటో నాకు అర్థమవుతుంది. అలాగున నువ్వు దేవుని దగ్గర ఉన్నావంటే, మందిరంలో ఉంటున్నావంటే, నేర్చుకుంటున్నావంటే ఆయన మనసు ఏంటో అర్థం చేసుకునేవానిగా ఉండాలి. ఆయన సమాధానానికి కర్త తప్ప అల్లరికి కర్త కాదు. నీ ఉద్దేశము, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ ఆయనకి తెలుసు. అయితే ఆయన మనసు ఏమిటో, ఆయన జ్ఞానం ఏమిటో, ఆయన మాట్లాడే సంగతి ఏంటో నీకు తెలియాలి. నీకు అలా తెలిసినప్పుడు నువ్వు బండ మీద కట్టబడినటువంటి గృహము, క్రీస్తును బండ మీద కట్టబడిన గృహంగా స్ట్రాంగ్గా ఉంటావు. వరద వచ్చినా, వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా సరే నువ్వు బెదరవో, జడియవు, స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటావు. నీకు అది సంపూర్తిగా తెలియాలి, నీకు అర్థం కావాలి, సంపూర్తిగా తెలియాలి. ఎందుకంటే సాతానుడట అనేక రకాలుగా ఏదో రూపంలో గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏమంటే గొప్ప వెలుగు కనబడింది అని అంటే మనం ఏమనుకుంటాం? సమాధానం లేదే. గొప్ప వెలుగు మనకి నిద్దట్లో కానీ ప్రార్థనలో కనబడిందంటే మనం ఏమనుకుంటాం? చెప్పండి, దేవుడు. అదే గొప్ప చీకటి కనబడిపోయింది అనుకోండి, కటిక చీకటి కనబడిపోయింది అనుకోండి, ఏమనుకుంటాం? అనుకుంటాం. వాస్తవంగా ఫ్యాక్ట్, దాంట్లో తప్పేం లేదు, మీరు అన్నది కరెక్టే. అలా అనుకోమా అంటే నాకు వెలుగు కనబడిందని అంటే ఇలాగైంది, చీకటి కనబడిందంటే ఇలాగైందని అంటే సాతానుడు మన ఆలోచన, మన ఉద్దేశం ఎలాగుందో ఆ ప్రకారంగానే సాతానుడు కూడా దాన్ని కూడా ప్రాక్టికల్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? వెలుగు కనబడితే దేవుడు అనుకుంటున్నాడు, చీకటి కనబడితే దెయ్యం అనుకుంటున్నారు. కనుక చీకటిగా అనబడుతున్నటువంటిది నేను ఎలా కనబడాలంటే వెలుగుగానే కనబడాలి. అది ఎక్కడుంది బైబిల్లో? తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము
14వ వచనం చదవండి. సారీ, 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అర్థమైందా? కనుక వాని పరిచారకులను, నీతి పరిచారకులను వేషము ధరించుకున్నట్టుకు గొప్ప సంగతే కాదు. అంటే ఇదంతా ఎందుకు తెలియపరుస్తుంది అంటే, ఈ వార్త జాగ్రత్తగా వినండి. మనం చీకటి కనబడితే సాతాను అనుకుంటున్నాం, వెలుగు కనబడితే దేవుడు అనుకుంటున్నాం. సాతానుడికి కూడా ట్రిక్ తెలుసు. సాతానుడికి కూడా ఎలా తెలుసు ట్రిక్? వినాలి 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 వినాలి. సాతానుడికి కూడా ట్రిక్ తెలుసు. నీవు వెలుగు 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 అని అంటున్నావు కదా, నీ వెలుగు నుంచి నిన్ను ఎలా మోసం చేయాలో తెలుసు. కనుక సాతానుడే వెలుగు దూత వేషం వేసి నేనేం చేస్తున్నాడు? ఆ ముసుగులో నిన్ను మోసం చేస్తున్నాడు. అంటే ఇది వాక్యమే కదా. అంటే నువ్వు ఇలాగ మోసపోతావు, ఇది మోసపూరితమైనది. సాతానుడు ఇలా కూడా వచ్చి నిన్ను ప్రేరేపిస్తాడు అనేటువంటి వాక్యము నీకు తెలిసినప్పుడు నువ్వు అన్ని నమ్మేయు. అర్థమవుతుందా? అప్పుడు అంతా నమ్మేయు. నువ్వు ఎలాగన స్టేబుల్గా ఉండి దాన్ని ధ్యానించాలో, దాని కొరకు ప్రార్థించాలో, దాని కొరకు కనిపెట్టాలో అట్టి స్థితి నీలో కలుగుతుంది. అంతే తప్ప అప్పటికప్పుడే తొందరపడిపోవు, అప్పటికప్పుడే గలిబిలైపోవు. ప్రతి దాన్ని నువ్వు వివేచించగలిగేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తన పరిశుద్ధులకు మర్మము తెలియపరిచినట్లుగా, తన పరిశుద్ధులకు ఆ మర్మాన్ని బయలుపరిచినట్లుగా నీకు ప్రతి దాన్ని వివేచించేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు కంగారు పడిపోయి కాళ్ళు దన్నేసుకునేటువంటి పరిస్థితి నీకు ఇవ్వడు. నిన్ను అంతగా అలాగన నడిపించేయడు. అందుచేత నువ్వు ఏం నేర్చుకోవాలంటే దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క జ్ఞానం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో, పరలోక పట్టణంలో జరిగింపబడేటువంటి పరిస్థితి ఏంటో, దేవుడు ఇంకా ఏమి ఏర్పాటు చేస్తున్నాడో, దేవుడు ఇంకా దేన్ని సిద్ధపరుస్తున్నాడో, దేవుని ఎలాగను చేయగలుగుతున్నాడు, ఇది నేర్చుకోవాలి. దీని కొరకు తాపత్రయపడాలి. ఏమండి, ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతులు రాసుకున్నవారు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివేవారు చదవండి. యూదులట ఐదవ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రిని అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు గనుక ఇందు నిమిత్తము యూదులే ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా యూదులే ఎవరిని చంపేయడానికి చూశారట? యేసు ప్రభు వారిని చంపడానికి. గ్రహించండి వాక్యాన్ని. అమ్మా రే కూర్చో నువ్వు అటు ఇటు తిరగ కూర్చో. అసలు నేను అదే చెప్పాను, డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మందిరంలో చాలా ఒబీడియన్స్, చాలా జాగ్రత్తగా పాటించాలి. మనం దేవునికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి. అలాంటి ప్రిపరేషను, అలాంటి నడిపింపు నీలోనికి వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుని రెస్పెక్ట్ చేస్తున్నావు. అంటే దేవునికి నువ్వు ఆ ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? స్వీకరిస్తున్నావు నీలోనికి. అది అప్పుడు నువ్వు జీవము గలవాడవుతావు. హల్లెలూయా. ఇక్కడ యూదులు ఆయన చంపేయాలని ట్రై చేస్తున్నారు. యూదులు ఆయన ఏదోలాగా తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసే పనేంటి? ఆయన వచ్చింది ఎందుకు? ఆయన చేసేదేంటి? ఆయన ఎవరు పంపితే వచ్చాడు? ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా సరే వాళ్ళకి ఏమవుతలేదు, అర్థం కావట్లేదు. ఏదో రకంగా తీసేద్దాం, ఏదో రకంగా చంపేద్దాం అంటే కూడా ఉన్నవారుగా, చూస్తున్న వారిగా, ఆ గొప్ప కార్యాలు మహిమ కార్యాలు చూస్తున్న వారుగా ఉంటూ కూడా ఆయన్ని లేపేద్దామని చూస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు ఆ కింద భాగాల్లో అన్నీ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. చదువుదాం. కాబట్టి యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చెయ్యనేరడు. ఆయన వేటిని చెయ్యునో వాటినే కుమారుడు అలాగున చెయ్యును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చెయ్యు వాటి నెలలను ఆయనకు అగపడుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు
మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగును లేపి బ్రతికించునో అలాగనే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి మృతులను ఎలాగను లేపి బ్రతికించునో అలాగనే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఎంత అధికారం ఇవ్వబడిందో జ్ఞాపం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత అధికారం ఇవ్వబడిందో జ్ఞాపం చేసుకోండి. మనం ఇంకా ఆది కాండంలోని, మనం ఇంకా నిర్గమకాండ మోసే కాలంలోని, లేకపోతే మనం ఇంకా రాజుల చరిత్రలోని, లేకపోతే అలాంటి చరిత్రలోని అవి సమయ సందర్భాలను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అందులోకి వెళ్ళి చెప్పుకుంటామే తప్ప అదే ప్రసంగం కాదు, అదే వాక్యం కాదు. అసలు వాక్యము మర్మము గొప్పతనం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ప్రతి మాటల్లో ఉన్నది. దానికోసం మనసు పెట్టాలి. నువ్వు దానికోసం మనసు పెట్టి నిలబడితే ఆటోమేటిక్గా ఆ వాక్యము నీలో ఏం చేస్తుంది తెలుసా? నిన్ను స్థిరునిగా చేస్తుంది. నువ్వు ఇంకా అటు ఇటు లోకము మందిరము, లోకము పరిశుద్ధత, లోకము ప్రార్థన, లోకంలో ఉన్నాయి. ఇది అలాగా ఆడుతున్నావంటే, ఈ ఆట అలాగా ఆడుతున్నావంటే నీలో సరైన జ్ఞానం వెళ్ళలేదని క్లియర్గా అర్థమవుతుంది. అంటే లోకము తట్టు, లోకంలో ఉన్నటువంటి పాపం తట్టు, లోకంలో ఉన్నటువంటి ఆ ఆశల కోరికల తట్టు నువ్వు తిరుగుతున్నావు. అలాగ వెళుతుందంటే నీలో ఇంకా సరైన జ్ఞానం వెళ్ళలేదు. ఏదో నువ్వు జనరల్గా ఉన్నావు. అంటే ఏం లేదు, స్థిరత్వము లేదు. ఒక్కసారి ఇది నీకు అర్థమైతే, ఒక్కసారి వాక్యం నీకు అర్థమైతే, దేవుని వాక్యము యుగముల్లోనూ తరముల్లో ఉన్నటువంటి మర్మము దాచబడినటువంటి సంగతులన్నిటిని కూడా తన పరిశుద్ధులకు ఆయన కనుపరిచినట్లుగా నువ్వు పరిశుద్ధుడిగా అనగా దేవుని కుమారుడిగా ఉంచమన్నప్పుడు నీకు బయలుపరచబడితే నువ్వు కదలమన్న కదలవు. పాపంలోనికి రా అన్నా సరే నువ్వు రావు. నేను తప్పిందామన్నా సరే తప్పింపబడవు. ఎందుకనంటే నీలో ఆల్రెడీ ఏమైపోయిందో తెలుసా? వాక్యము ఇన్స్టాల్ అయిపోయింది. ఆ వాక్యం అనే యాప్ ఇన్స్టాల్ అయినట్టు నీలో ఆ వాక్యము స్థిరపరచబడింది, అది కట్టబడింది. అందుచేత అలా కట్టబడినప్పుడు నువ్వు అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు వాక్యము చేత బలపడమే కాదు, మర్మయుక్తమైన సంగతులు తెలుసుకోవడమే కాదు, నీ నోటి నుంచి పలుకుతున్నటువంటి సంగతులు బట్టి దేవుడు దాన్ని అలాగున తండ్రి ఏది చేస్తాడో కుమారుడు అలాగనే చెయ్యను. హల్లెలూయా. అలాగున్న కుమారుడికి ఇచ్చిన అధికారం కూడా అలాగే ఉంటుంది. తండ్రి ఎలాగను లేపునో కుమారుడు కూడా తనకి ఇష్టమైన వారిని లేపినట్లుగా నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రతి వాటికి దేవుడు సమాధానం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. చదవండి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రి గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని, అదనమాట. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని. ఒకసారి చెప్పాను, అబ్బాయి ఇంక అత్తమాట ఏసయ్యా అనకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని కనపరచడం, తండ్రిని కనపరచడం, ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ చెప్పింది ఎవరో? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. కుమారుని గణపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా అండర్లైన్ చేసుకోండి. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ అంటే తెలుసా? ఆ పదాల కింద పెన్నతో గీతెట్టమని. అంటే మీకు ఎప్పుడు చూసినా గబుక్కున ఆ మాట అర్థం అవుతుందని. అది కొంతమందికి అండర్లైన్ అంటే అర్థం అవుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచిన వాడు, ఆయన విశ్వసించిన వాడు తండ్రిని గణపరిచిన వాడే. చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎందులోనికి రాడట? తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అస్సలు ఎట్టి పరిస్థితిలో క్రమాన్ని మాత్రం తప్పొద్దు. మనం జారిపోవద్దు, తూలిపోవద్దు, నిలబడదాం. ఎందుకో తెలుసా? నువ్వొచ్చి ఇక్కడ కూర్చోలేదు, నీకంటే ముందు నీ దేవుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. నేను అదే అంటున్నాను. మార్త యేసు ప్రభు వారిని ఆహ్వానించేసింది. ఆయన వచ్చి కూర్చుంటే వెళ్ళిపోయి పనులు చేసుకుంటుంది. యేసు ప్రభు వారి పాదాల దగ్గర ఎవరు కూర్చున్నారు? మరియ కూర్చుంది.
రమ్మని చెప్పేసి ప్రభువా నువ్వు రా అని చెప్పి రమ్మని చెప్పి పనులు చేసుకుని పనేటి అందుకుని యేసుప్రభువు వారు క్లియర్గా మార్తా ఆగా మరియా ఉత్తమమైన దాన్ని అదనమాట. నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ కూర్చుని పడుకుంటావా? ఇక్కడికి వచ్చి తోలుతావా? నేను అదే చెప్తున్నాను. ఆయన వచ్చి ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ నువ్వు చూపించాలి. ఆయన వచ్చి ఉన్నప్పుడు ఆయన వాక్యము ఇక్కడ ప్రవహిస్తున్నప్పుడు ఆ విధేయత నువ్వు చూపించాలి, దాన్ని స్వీకరించాలి. అప్పుడు నీలోనికి ఆయన వస్తాడు. ఆ జ్ఞానము నీలోనికి ప్రవేశిస్తుంది, నిన్ను స్థిరునిగా చేస్తుంది. ఆటోమేటిక్గా నిన్ను నిలబెట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దాన్ని అలాగని స్వీకరించాలి. ఎప్పుడో వస్తాను అని అంటే కాదు, ఆయన వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఆరాధన జరిగిపోతుంది, ఆల్రెడీ ఆయన్ని మనం మహిమపరుస్తున్నాం. వచ్చి ఉన్నాడు, ఆయన సన్నిధి మన మీద ఉన్నది, ఆయన సన్నిధి కాంతి పడుతుంది. ఆటోమేటిక్గా అందరూ ఇక్కడికి వచ్చి ఉండాలి. కానీ ఎప్పుడో వద్దాం కాదు 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 మార్తలాగా అప్పుడే ఎప్పుడో చూద్దాం కాదు. మరియలాగా అక్కడ కూర్చుని వాళ్ళుగా నువ్వు పరిగెత్తు, నీ ఆసక్తి నువ్వు చూపించు. తీయండి ఆ మాట చదవండి. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిజం చెప్తున్నాను. మృతులు దేవుని కుమారునికి శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు 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 వినాలి వినాలి. మృతులు దేవుని యొక్క కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది. దానిని విను వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపరకుడి. ఈ మాట ఇక్కడి నుంచి క్లియర్గా చదవండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. అబ్బబ్బబ్బబ్బా, చదవండి, అలాంటి వాక్యాలు చదవండి, అలాంటి వాక్యాలు చదవండి, అర్థమవుతుంది. అలాంటి వాక్యాలు చదవండి, అర్థమవుతాయి. ఎంత అద్భుతంగా చెప్పిన మాటలండి. ఆయన శబ్దం వింటాయంట మృతులు. మృతులు ఆయన శబ్దం వింటాయంట. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని వింటారు. ఒక కాలం వచ్చుచున్నది, ఆయన శబ్దాన్ని వింటారు. ఏ శబ్దం చేస్తాడు ఆయన? ఏ శబ్దం చేస్తాడు? లాజరు బయటికి రా అని పలకగానే లాజరు టిప్పు 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 నడుచుకుంటూ వచ్చేసాడు. ఏదో అట్టబొమ్మలాగా పెట్టి బొమ్మలాగా వచ్చేసాడు. ఆయన మాట, ఆయన వాక్కు జీవము లేని వారు అనగా మృతులుగా ఉన్న వారికి కూడా ఏమవుతుందట? అర్థమైపోద్ది, అంతే, వినబడిపోతుంది వాళ్ళకి. అయితే మేలు చేయవారంట జీవ పునరుద్ధానములు కలిగి ఉంటారట, కీడు చేసేవారంట. నేను అంటున్నాను, దాన్ని ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటో తెలుసా? నీవు తన పరిశుద్ధులు అనబడినటువంటి తన కుమారుల యొక్క లెక్కలో, ఆ కోణంలో అలాగ నువ్వు ఉంచబడగలిగితే నీవు జీవ పునరుద్ధానములు కలిగిన వానిగా ఉందువుగాక. ఎందుకనంటే ఆల్రెడీ ఆ మర్మం నీకు అర్థమవుతుంది కనుక, ఆల్రెడీ ఆ మర్మం నీకు అర్థమవుతుంది కనుక, ఆ మర్మముల కొరకు ప్రభువా నాకు తెలియవచ్చు, ప్రభువా నాకు తెలియవచ్చు, ప్రభువా నాకు చెప్పు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని నీవు ఆయన మీద ఆశపడుతున్నావు కనుక దీంట్లో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి సంగతులన్నీ కూడా నాకు అర్థమయ్యే జ్ఞానం దయచే ప్రభువా. నీ బిడ్డగా నన్ను నడిపించు ప్రభువా. నేను అల్లరితో కూడింది అనగా లోక సంబంధమైంది కాదు, పరిశుద్ధమైనటువంటి జనాంగముగాను దేవుని కుమారులుగాను నేను ఉండుటకు నన్ను అలాగను స్థిరపరచు ప్రభువా. నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు, నాకు తెలియపరచు ప్రభువా. నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి సంగతిని, లోతైన సంగతిని నాకు తెలియపరచు ప్రభువా అని నీవు అడగగలిగి అది పొందుకోగలిగే స్థాయిలోకి రావాలి. అప్పుడు నువ్వు స్థిరుడు అవుతావు. అందుకనే ఒక చెంప మీద కొట్టినా రెండో చెంప. పొద్దున్న సండే స్కూల్లో చెప్పాను మాట, నాకు చాలా కోపం. సంఘాన్ని కానీ, మందిరాన్ని కానీ, సంఘంలో ఉన్నటువంటి వారిని కానీ, లేకపోతే సేవకుని కానీ ఏ మాత్రం ఎవరైనా తోలనాడితే నాకు చాలా కోపం. పాతపేటలో అలాగన ఒక వ్యక్తి వస్తే వచ్చినప్పుడు నేను చాలా గట్టిగా మాట్లాడాను. ఆ వీధిలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, ఏవో రకరకాలుగా నన్ను మాట్లాడుకున్నారనుకో, ఆయన నేను పట్టించుకోలేదు.
అలాగనేటప్పుడు నేను కాలు దువ్వేస్తాను. అలాగనేటప్పుడు నేను ఏం చేస్తాను, మీది ఎలదెట్టి కాలు దువ్వుతాం అనేది, కాలు దువ్వేస్తాను. కానీ ఇప్పుడు కాలు దువ్వుతలేదు, తల దువ్వుకుంటున్నాను. కాలు దువ్వుతూ మానేశాను, నవ్వుకుంటూ ఇలా తల దువ్వేసుకుంటున్నాను. తీర్పు తీర్చువాడు ఆయన అని ప్రేమతో అప్పగించేస్తున్నాను. అబ్బాయి కాలు దువ్వుతూ మానేశాను. నిజమండి, కాలు దువ్వుతూ మానేశాను. మీకు ఉంటుంది కోపం, మీకు రాదట్టి. మానేశాను, ప్రేమగా తల దువ్వేసుకుంటున్నాను అంతే. ఇంకేం ఇలాగ అనేసుకుంటున్నాను. పర్లేదులే, ఎవరు చూసుకుంటారు అంతే. దేవుడు చూసుకుంటాడు. అంటే నేనిచ్చే కౌంటర్ ఒక రకంగా ఉంటుందేమో కానీ దేవుడిచ్చే కౌంటర్ మాత్రం డబల్ డోస్ ఉంటుంది. హల్లెలూయా. అదే ఒక మాట ఎలీషాని బోడివాడా అన్నప్పుడు, ఎలీషాని అన్నప్పుడు ఎలీషా ఒకవేళ తిరగబడితే కొట్టొచ్చు, అవునా? ఎలీషా కొట్టలేదు, తిట్టలేదు, అప్పగించేశాడు. ఎవరొచ్చారు? దేవుని ప్రతినిధిగా ఎవరొచ్చారు? అదనమాట. ఎంతమందిని? 40 మందిని యవనుల్ని చీల్చేసింది ఎవరో? అబ్బా మాట వస్తలేదే చెప్పండి. ఏ బంటి? ఇప్పుడు ఈ మధ్యలో వాడుతున్నారు కదా బంటి. ఇప్పుడు పిల్లలు కూడా ఇదే మాట, బంటి, ఎలుగు బంటి, ఇదేనమాట. నువ్వేం చేయొద్దు, నీ ప్రభు చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానాన్ని పట్టుకోవడానికి నువ్వు ట్రై చేయంతే. దేవుని మందిరంలో ఉంటున్నావు కదా, దేవుని కుమారులు కదా, దేవుని జ్ఞానాన్ని పట్టుకోవడానికి నువ్వు ట్రై చేయి. దానికోసం నువ్వు పట్టుబడు, ఏం పర్లేదు. ప్రేమ ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించుచున్న దేవుడు నీలో వాక్యము ద్వారా నీలోనికి వచ్చినప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఆటోమేటిక్గా మొదటి యోహాను పత్రిక మొదటి 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా, అమ్మ బాబోయ్ ఎన్నున్నాయో చూడండి. ఆయన వాక్యాన్ని ఎవడు గైకొనునో, ఆయన వాక్యమును ఎవరు గైకొనునో వానిలో ఏముంటుందంట? దేవుని ప్రేమ. ఒకటే డైలాగు, నిజంగానే. తర్వాత రెండోది పరిపూర్ణంగానే. ఒకటి నిజంగానే, రెండోది పరిపూర్ణంగానే. దేవుని వాక్యము ఎవరు గైకుంటారో, గైకున్న వారిలో మొట్టమొదటి మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. దేనికోసం? మర్మము కోసం చెప్పుకుంటున్నాము. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనసు ఏమై ఉందో వాటి కోసం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏంటట? దేవుని వాక్యమట గైకున్న వారికట దేవుని యొక్క ప్రేమ నిజముగా వానిలో ఏమవుతుందట? పరిపూర్ణంగా ఉంటుందట. హల్లెలూయా. అంటే ప్రేమ పుట్టేస్తుంది. ఆయన ప్రేమై ఉన్నాడు. మనలో కూడా ఆయన వాక్యం అనగా ఆయనే వాక్యమైంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడు కనుక ఆ దేవుని యొక్క వాక్యమును ఎవరైతే గైకుంటారో ఆ దేవుడు నీలో ఉన్నప్పుడు నీవు ప్రేమై ఉంటావు. నువ్వే ప్రేమై ఉంటావు. అంటే నువ్వు ప్రేమారావు, ప్రేమావతి, ఈ కాదు పేర్లు. నువ్వు ప్రేమై ఉంటావు అంటే నీలో నుండి అదేమవుతుంది? ఎక్స్పోజ్. నీలో నుండి డిస్ప్లే. నీలో నుండి అదేమవుతుంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఎలా కనబడుతున్నాను నేను? ఇక్కడి నుంచి కెమెరా కింద ఎలా కనబడుతున్నాను? ప్రేమ అలా కనబడుతుంది అనమాట. అంటే టీవీ వస్తుందేమో అనుకుంటున్నారా? నీవు కంటే నీ ముందు ఆ ప్రేమ కలిగినటువంటి నీ మనసు పరిగెడుతుంది. అంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు ప్రేమై ఉన్నాడు. ఆ కింద మాట చదవండి, టైం అయిపోతుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఎలాగూ నడుచుకొనెనో అలాగనే తానును నడుచుకొనబోతుడు. అదన్నమాట. ఆయన యందు నేను నిలిచి ఉన్నాను అని అనుకున్నవాడట ఎలా ఉంటాడట? ఆ మాట అక్కడే వ్రాయబడింది. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగనే తానును కూడా. అదనమాట. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ ఉండి ఆయన ఎలా నడుచుకుంటున్నాడో ఆయన వలె మనము కూడా. ఇదంతా ఏమొస్తేని చెప్పండి ముగించేస్తున్నాను. ఇదంతా ఏమొస్తేని ఆయన చెప్పండి.
ఏమొస్తేని, ఎప్పుడు, ఏమొస్తే మళ్ళీ మళ్ళీ అది ముందుకు వచ్చారు. వాక్యమును గై కొన్నవారు అని చెప్పబడుతుంది. అది అర్థమైందా? ఇదంతా ఏమొస్తేని, నీవు మర్మాన్ని తెలుసుకోవాలన్నా నువ్వు ఏమై ఉండాలి? వాక్యాన్ని పట్టుకోవాలి. నీవు మర్మాన్ని, నువ్వు యుగముల్లో తరముల్లో ఉన్నటువంటి సంగతుల గురించి నీకు అర్థం అవ్వాలన్నా, ఆ మర్మాన్ని నువ్వు గై కొనాలన్నా, తెలుసుకోవాలంటే ముందు వాక్యం నీలోకి రావాలి. అంటే వాక్యము నీలోకి వస్తే, వాక్యమై దేవుడైనటువంటి వాక్యమై ప్రేమై ఉన్నాడు. ప్రేమ అయిన దేవుడు నీలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా సత్యమును కలిగి నిత్యము ఆయన నీలో నివసిస్తున్నప్పుడు ఏమవుతుందట? సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా. దేవుని కుమారునిగా ఉంచబడతావు. దేవుని ప్రేమ చేత నింపబడతావు. నీవే దేవుని ప్రేమగా మారిపోతావు. అనేకులకు కాళ్ళు దువ్వేవారిగా కాదు, తల దువ్వుకునే వారిగా అయిపోతావు. హల్లెలూయా. అంటే ఎదుటి వారిని ప్రేమించే మనసు నీకు వచ్చేస్తుంది. అట్టి ప్రేమ, సమాధానం కలిగిన నీవు దేవుని యొక్క ఉద్దేశం ఏముందో, దేవుని యొక్క మాట ఏమైందో, దేవుడు దాచి ఉంచిన మర్మం ఏమైందో వాటి మీద నీ మనసు పెడతావు, వాటి మీద నీ దృష్టి పెడతావు. అందుకనే మందిరమునికి వచ్చినప్పుడు ఒక క్రమం అనేది ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ఒక క్రమంతో నీవు ఆ ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. నీ ఆలోచన అలాగ ఉండాలి. అంటే ఆయన యందు నేను నిలిచి ఉన్నానని అనుకోవడం కాదు, ఆయన ఎలాగ నడుచుకున్నాడో అలాగనే నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన యందు నేను నిలిచి ఉన్నానని కాదు, ఆయన ఎలాగ నడుచున్నాడో అలాగనే మనము కూడా నడిచిన వారముగా ఉండాలి. అట్టి మనసు కలిగి, అట్టి జ్ఞానం కలిగి, దేవుని వాక్యము అనే మాటలో అర్థము దేవుడే ఆ దేవుని ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనసు, ఆయన ఏమైతే ఆయన మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో గురించి తెలుసుకోవడానికి ఆయన కుమారుని ద్వారా ప్రకటించినటువంటి సంగతులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా తన పరిశుద్ధులు అనబడినటువంటి వారికి దేవుడు తన ఆత్మ చేత అందులో ఉన్న లోతైన సంగతులను ఇంకను బయలుపరచబడునుగాక. దేవుని సంఘము, దేవుని రాజ్యము ఆయన కుమారుల చేత నింపబడింది. వారందరికీ దేవుడు సమృద్ధి జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకము గలడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాట గొప్పది, నీ వాక్యము గొప్పది. ప్రేమ అయి ఉన్నావు దేవుడు నీవే. నీ వాక్యమును మేము గైకుంటే, నీ వాక్యములో మేము ప్రభువా నడిస్తే, నీ వాక్యమును మేము స్వీకరిస్తే మమ్ములను నీ ఆత్మ ఆవరించి ఉంటుంది. నీ యొక్క ప్రభువా బిడ్డలుగా, కుమారులుగా, పరిశుద్ధులుగా మమ్మల్ని నడిపించుకుంటూ ఇంకా నూతనపరిచి, వాక్యం ఇంకా మాలో సమృద్ధిగా లేదేమో, అటు ఇటు మనసు కలిగి ఉందేమో, అలా కాదు, ఇక మీదట స్థిరమైన వాక్యము మేము నైనా ఇంకను తండ్రి సత్యమైనటువంటి వాక్యమును ఇంకా అనుసరిస్తూ ఇంకా నూతన జ్ఞానము నేర్చుకునేటువంటి వారికి మమ్మల్ని స్థిరపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రిని. ఆమెన్.